మిత్రులారా, ఇప్పటిదాకా మేడం లక్ష్మీ నాగేశ్వర గారు మాట్లాడారు, తిరుపతి అన్న మాట్లాడాడు, వైద్ గారు మాట్లాడారు. వైద్ గారు ఒక వ్యాలిడ్ పాయింట్ చెప్పాడు. చట్టాలు ఉన్నాయి కానీ చట్టాలు ఇంప్లిమెంట్ జరగటం లేదు. చట్టాలు ఉన్నాయి, చట్టాలు ఇంప్లిమెంట్ జరగటం లేదు. ఇంకా కొత్త చట్టాలు ఎందుకు అనేది అంశాన్ని ఆయన చాలా చక్కగా చెప్పారు. ఇక్కడ ఈ మధ్య కాలంలోనే ఎందుకు ఈ హానర్ కిల్లింగ్స్ ఎక్కువ జరుగుతున్నాయి అనేది మన చర్చ కావాలి. ఇక్కడ ఒక పక్క అభ్యుదయ శక్తులన్నీ కూడా కుల నిర్మూలన కోసము సీరియస్గా పనిచేస్తూ ఉన్నాయి. అభ్యుదయ శక్తులు ఎప్పుడైతే సీరియస్గా పనిచేస్తూ ఉన్నాయో ఆ సీరియస్గా పనిచేసేటప్పుడే మతవాద శక్తులు కూడా వివిధ రూపాలతోటి విశ్వాసాలు ఈ సమాజంలో పెంచుతూ ఉన్నాయి. ఈ విశ్వాసాలు ఎక్కడైతే పెరుగుతున్నాయో ఈ విశ్వాసాల యొక్క పరంపరే ఈ ఆనర్ కిల్లింగ్స్. మీరు చూస్తున్నారు ఈ మధ్యలో, నేను పర్టికులర్గా చెప్పను కానీ అన్ని కుల సంఘాలకు ఒక దేవతలను ఇచ్చిర్రు. బ్రాహ్మిన్స్ దీంట్లో ఇన్వాల్వ్ కాకుండా అన్ని కుల సంఘాలకి ఒక దేవతలను ఇచ్చి వాటిని ప్రచారం చేసుకోవటానికి కూడా ఈరోజు ఈ ప్రభుత్వాలు డబ్బులు సరఫరా చేస్తూ ఉన్నాయి. నేను కొన్ని పేర్లు చెప్తే ఏంటంటే కొన్ని కులాలని మనము అవమానించినట్టుగా అవుతుంది. కుల స్థిరీకరణ చేయటం కోసం ఈ వ్యవస్థలో కులాన్ని స్థిరీకరించడం కోసము పనిగట్టుకొని మరి ఈరోజు ఉన్నటువంటి మతోన్మాద శక్తులన్నీ కూడా పనిచేస్తూ ఉన్న విషయం మనకు అర్థమైతే మరి కులాన్ని ప్రోత్సహించడానికి దీని వెనకాల నడిపిస్తున్న శక్తులని మనం గమనించగలిగినట్టయితే ఎవరిని మనం అధికారంలో తీసుకురావాలి, ఎవరిని తీసుకురావద్దనే విషయాన్ని కూడా మనం గమనంలోకి తీసుకుంటాం. మా స్కైలబ్ బాబు గారు చెప్తూ మరి రాష్ట్రంలో ఇన్ని పార్టీలు ఉన్నాయి కదా, కాంగ్రెస్ పార్టీ ఉంది, కమ్యూనిస్ట్ మన తెలుగుదేశము, బీఆర్ఎస్, ఇన్ని పార్టీలు ఉన్నాయి కదా, ఈ పార్టీలన్నీ స్పందించలే, ఓన్లీ అభ్యుదయ శక్తులుగా ఉన్న కమ్యూనిస్టు పార్టీలు ఎందుకు స్పందించాయని ఆయన అడిగినప్పుడు మనం వేసుకోవాల్సిన ప్రశ్న ఏంటంటే, రైట్ ఫ్రమ్ ద బిగినింగ్ ఒక 75 సంవత్సరాల కంటే ముందు నుంచే కమ్యూనిస్టులు అభ్యుదయ భావాలతోటి పేదల పక్షం నుండి వాళ్ళ హక్కుల కోసం పోరాటం చేస్తున్న చరిత్ర మన కళ్ళ ముందు ఉంటుంది. రామలన్న గారు కూడా ఒక విషయం చెప్పాడు. కుల సంఘాలు ఉన్నాయి, మాలమానాడు కానీ మాదిగ దండోర కానీ. మాదిగోళ్ళు పెట్టినప్పుడు మాలోళ్ళు వాళ్ళకు వ్యతిరేకంగా మీటింగ్ పెట్టుకుంటారు, మాలోళ్ళు పెట్టినప్పుడు మాదిగోళ్ళు పెట్టుకుంటారు. మరి మాలోడు మాదిగోడు ఇద్దరు తెచ్చినప్పుడు వీళ్ళు ఇద్దరు మాట్లాడరు. మాట్లాడాలి కదండి, ఇప్పుడు మాట్లాడాలి, ఓట్ల మీదకి రావాలి కదా. ఈ అంశాలు వాళ్ళకు బట్టవు. వాళ్ళకు వ్యక్తిగతమైన వాళ్ళు వ్యక్తిగతంగా వాళ్ళు ఎట్లా వాళ్ళ గ్రాప్ పడిపోకోకుండా ఈ సమాజంలో కుల సంఘం పేరు మీద ఎట్లా బతకొచ్చో దానికోసమే ప్రయత్నం చేస్తారు తప్ప మరి ఇంకో దానికి కాదు. మరి స్కైలబ్ బాబు గారు చెప్పినట్టు మరి ఈ రాజశేఖర్ హత్యలో పోలీసుల పాత్ర కూడా ఉన్నదని మనము మన స్కైలబ్ బాబు గారు పోలీసుల సంక్షేమంలో ఇంత జరుగుతుంటే ప్రమాదాన్ని యాంటిసిపేటరీ చేయకుండా మరి ఏ విధంగా ఉంటారండి పోలీసులు? మరి సమయం కాదు, నక్సలైట్లను పట్టుకోవటానికి 5 అంచెల ఇంటెలిజెన్స్ రిపోర్ట్ ఉంటుంది మీకు. ఎక్కడ ఏ మూలన ఉన్నదని ఎన్ఐఏ వాళ్ళు వాళ్ళు ఇవన్నీ ఉంటాయి. మరి పరువు హత్యలు ఆనర్ కిల్లింగ్ జరుగుతున్నాయని తెలుసుకోవటానికి మీకు ఇంటెలిజెన్స్ వ్యవస్థ లేదా? మీ ఇంటెలిజెన్స్ వ్యవస్థ ఎవరి కోసం పనిచేస్తుంది? ఈ దేశంలో పేద ప్రజల కోసమా లేకుంటే పెట్టుబడిదారులను రక్షించడానికి అని మనం అర్థం చేసుకోవాలా. మిత్రులారా, ఇది ఒక పెద్ద లోతైన చర్చ. చివరిగా మా జస్టిస్ చంద్రకుమార్ గారికి నా అపీల్ ఒకటే, గతంలో కూడా చేశాను, మళ్ళీ చేస్తున్నా. ఇప్పుడు నేను ఒక మాదిగగా వెళ్ళి కులం లేదు మతం లేదని చెప్పితే
నన్ను బీసీ కులాలు యాక్సెప్ట్ చేయవు. కంచైలయ్య గారికి చెప్పా, కీర్తిశేషులు ఊషా గారికి చెప్పా, ఒక సందర్భంలో మా జస్టిస్ చంద్రకుమార్ గారికి కూడా చెప్పా. బీసీలు చైతన్యవంతం అవ్వాలంటే బీసీలు ఎదిగిన నాయకత్వము, ఎస్సీలు ఎస్టీలు బీసీలు మనమంతా బహుజనులము, మనమంతా ఒక్కటి అని వారే నాయకత్వం తీసుకోవాలి. బీసీలలో ఎదిగినటువంటి పెద్దలు. కారణం ఏంటంటే వాళ్ళని మాత్రమే ఈరోజు ఉన్నటువంటి కాస్ట్ సిస్టంలో ఏ కులమోళ్ళు ఆ కులము నాయకులనే గేట్ తలుపు తీసి లోనికి ఎంటర్ చేసుకునే సిస్టమ్ ఈరోజు ఆవరించింది సమాజంలో. కనుక పెద్దలు అందరూ కూడా బీసీ పెద్దలు వాళ్ళందరికీ నా అపీల్ ఏంటంటే ఈ ఆనర్ కిల్లింగ్స్ని ఆపటానికి వాళ్ళ మీద ఆయా కులాలకి అపారమైన గౌరవం ఉంటుంది కనుక వాళ్ళు వెళ్ళి చెప్పవలసిన బాధ్యత ఉందని మరి ఇది నా వ్యక్తిగతంగా పెద్ద సార్ని నేను కోరుతా ఉన్నా. మరి ఈ అవకాశం ఇచ్చిన మీ అందరికీ ధన్యవాదాలు. జై భీమ్, జై భారత్.